పండగ ఏదైనా నోరు తీపి చేసుకోవాలి అంటే మనం ఇంట్లో కామన్‌గా చేసుకునే సేమియా పాయసం కొద్దిసేపటికే చాలా చిక్కగా అయిపోతుందా? లేదా పాలు విరిగినట్లయి టేస్ట్ పాడవుతుందా? ఈరోజు నేను చూపించబోయే రంజాన్ స్పెషల్ సేమియా సగ్గుబియ్యం పాయసం ఇలా ఒకసారి చేస్తే చాలు సాయంత్రం వరకు కూడా పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్‌తో ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ కన్సిస్టెన్సీలో రావాలి అంటే ఎలా చేయాలి? కొలతలు ఎంతెంత తీసుకోవాలి? ఏమేం టిప్స్ వాడాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అయితే రెసిపీ ప్రాసెస్‌లోకి వస్తే ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని చక్కగా 1, 2 సార్లు బాగా కడిగి సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా నానిపోతాయి. ఈలోపు ఒక ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని సన్నగా ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న బెల్లంలో 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని స్టవ్ పై పెట్టుకొని చక్కగా బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. పాకమేం రానవసరం లేదండి. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లంతో చేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బెల్లాన్ని కరిగించి వేసుకోవడం వల్ల పాలనేవి విరిగిపోకుండా చాలా క్రీమీగా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని పక్కకు దించేసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు అలాగే ఒక 10, 15 వరకు బాదం పప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మీకు కావాలి అంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకా వేసుకోవచ్చండి. ఇలా చక్కగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 10, 12 వరకు కిస్మిస్ కూడా వేసుకొని ఇలా కొద్దిగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. సేమియా పాయసానికి మరింత టేస్ట్ రావడానికి ఇక్కడ నేను ఒక పావు చిప్ప వరకు కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరినైనా కట్ చేసి వేసుకోవచ్చు. మా చిన్నతనంలో అయితే మా అమ్మ పండక్కి కొబ్బరికాయ తెచ్చుకుంటాం కదా, అందులోంచి సగం పాయసంలో వేసేది, మిగతాది బిర్యానీలో వేసేదండి. ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల పాయసానికి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఒకసారి తప్పకుండా వేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దోరగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక అరకప్పు వరకు సేమియాని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. సేమియాని ఇలా లైట్గా రోస్ట్ చేస్తే పాయసం చాలా మంచి అరోమా వస్తుందండి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 లీటర్ వరకు పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి పాలే వేస్తున్నానండి. ఒక 2 కప్పులు పాలు ఉంటే 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకొని పాలను మరిగించుకోవాలి. పాలు అనేవి అడుగు పడతాయండి, చూసుకొని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఈ సగ్గుబియ్యం అంతా వేసుకోవాలి. ఇలా వాటర్ రాకుండా సగ్గుబియ్యమే వేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. మనం ముందుగానే పెట్టుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. పైకి ఇలా మీగడ కడుతూ ఉంటుందండి, గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. సగ్గుబియ్యం పైకి తేలాయి అంటే ఉడికినట్లేనండి. ఇలా 2, 3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా అంతా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ సేమియాని ఉడికించుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వకూడదండి. బాగా మెత్తగా డబుల్ సైజులో అయ్యేంత వరకు ఉడికించుకోకూడదన్నమాట. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మీరు సేమియాని బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి. అప్పుడు మీకు సేమియా పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోకుండా గట్టి పడిపోకుండా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి పాయసం అనేది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావు స్పూన్ దాకా యాలక్కాయల పొడి, ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కకి దించేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది పాయసం అనేది. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముందుగానే బెల్లం పాకం తీసి పెట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా వేసుకోవాలండి. మన స్వీట్నెస్కి సరిపడా వేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి. చాలామంది ఈ స్టెప్లోనే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పాలు అనేవి తొందరగా విరిగిపోతాయండి. ఇప్పుడు మనం బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. అలాగే సేమియా పాయసం కూడా ఒక 50% చల్లారి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బెల్లం పాకాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సేమియా పాయసంలో. ఇలా చేయడం వల్ల పాయసం అనేది పాలు విరిగిపోకుండా చిక్కబడకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టెప్లోనే జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. చాలామంది ఈ టైంలోనే మిస్టేక్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, పాయసం అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, వీటిని పైనుంచి వేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే వేసవి కాలంలో చలవ చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఈ చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ ఫాలో అయ్యి చేస్తే పాయసం అనేది చాలా స్మూత్గా, క్రీమీగా, సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, పాయసం అంటే ఇలా ఉండాలి అన్నట్లుంటుంది. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్ అన్నమాట.
ఒక్కొక్క స్పూన్ తింటుంటే అమృతమే అని చెప్పాలండి. అంత బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇంట్లో పాయసం చేస్తున్నప్పుడు ఇలా నేను చెప్పినట్లుగా ఇవే కొలతలతో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ 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 ఎన్నిసార్లైనా ఇలానే చేసుకుంటారు ఇంట్లో. మరి ఈ కమ్మనైన పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.